వెల్కమ్ టు టీవీటీ న్యూస్. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంపెడ్రా మైన్స్ అండ్ మినరల్స్ చైర్మన్ ఏఎస్ విక్రమ్ ₹1 విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులకు అందించేందుకు ముందుకు వచ్చిన విక్రమ్ ను చంద్రబాబు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు పట్టణంలోని ఎస్వీఎన్ కాలనీ సమీపంలో బాంబే కాలనీలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యనారాయణ ఇంట్లోని గదిలో ఏసీ సక్రమంగా పనిచేయకపోవడంతో హాల్లో నిద్రపోయారు. దొంగలు ఇంటి వెనుక వైపున ఉన్న కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి బీరువా పక్కనే ఉండడంతో 40 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడిలో ఓ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పండించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సాయి కుమార్ తన బైక్ ను ఈ నెల 19న ఇంటి వద్ద నిలిపాడు. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు వాహనంపై పెట్రోల్ పోసి తగిలిపెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదివారం తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే సోమవారం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో నిర్వహించే గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు అందించవచ్చన్నారు. గ్రీవెన్స్ డేలో అందిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రపంచంలో గతంలో అత్యధిక మరణాలు మత విద్వేషాలతోనే జరిగాయని, మత సామరస్యాన్ని పెంపొందించడం ద్వారానే ప్రపంచంలో శాంతిని పెంపొందించగలమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఆదివారం అరండలపేటలో ప్రపంచ శాంతి దినోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రపంచంలో పలు దేశాలలో హింస జరుగుతున్నప్పటికీ భారతదేశంలో శాంతిపూర్వక వాతావరణం నెలకొని ఉండడం మత సామరస్యానికి నిదర్శనమన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం భృగుబండ గ్రామంలో కోసూరు పేరయ్య గారి మొక్కుబడి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న కూటమి నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఆదివారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం జరిగింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తోటి ఉద్యోగులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాలంటే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ ప్రవీణ్ పాల్గొన్నారు. వినుకొండ పట్టణం 11వ వార్డు 12వ వార్డులలో ఆదివారం ఉదయం వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన స్థలాలు, ఇళ్లు ఉన్న పథకాల గురించి వివరించారు. అధికారులతో కలిసి రైలుపేటలో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున, జనసేన నాయకులు నాగశ్రీను, రాయల్ శంకర్, శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం చావలి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిందని అన్నారు. గుంటూరు జిల్లాలో పోలీస్ వారి యొక్క సేవలను ప్రజలకు చేరువ చేసే కార్యక్రమంలో వారధి అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. గుంటూరు జిల్లా తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో గల ద ఫుడ్ గ్రైన్స్ అండ్ కిరాణా మర్చెంట్స్ తెనాలి కళ్యాణ మండపంలో వారధి కార్యక్రమాన్ని నిర్వహించిన తెనాలి 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు మరియు పోలీస్ వ్యవస్థ మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని నెలకొల్పుతూ సురక్షితమైన సమాజాన్ని నిర్మించడమే వారధి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తిరుమల లడ్డూలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ 11 రోజుల దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జనసేన కార్యకర్తలు కూడా 9 రోజుల దీక్ష చేపడుతున్నామని జనసేన నేత శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల లడ్డు ఒకటే కాదు, వెంకటేశ్వర స్వామి ఆభరణాల విషయంలో కూడా తమకు అనుమానాలున్నాయన్నారు. అనంతరం తిరుమలలో అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని వారు సీఎం చంద్రబాబును కోరారు. స్టేట్ టీవీ న్యూస్.